నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల నిజం చేయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దీంట్లో ఒక కీలకమైనటువంటి మార్పు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం తాజాగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, దీనివల్ల లబ్ధిదారులకు వచ్చే లాభ నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కొత్త రూల్స్ ప్రకారం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ఆర్సీసీ ఏదైతే స్లాబ్ నిర్మాణ విస్తీర్ణానికి సంబంధించినటువంటి ఒక గరిష్ట పరిమితిని విధించింది. ఇకపై కట్టబోయే ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ అనేది 750 చదరపు అడుగులు దాటకూడదని కూడా ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మీరు కట్టుకునే ఇంటి సైజును బట్టి స్లాబ్ పొడిగించాలంటూ కూడా ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఇంటి ముందు భాగంలో గరిష్టంగా 3 అడుగులు మాత్రమే స్లాబ్ ముందుకు పొడిగించుకోవచ్చు. అలాగే మిగిలిన మూడు వైపులు ఏదైతే ఉందో, వెనక మరియు ఇరుపక్కల ఏవైతే ఉందో, కేవలం ఒక్కో అడుగు మాత్రమే స్లాబ్ బయటకు రావాలి. ఒకసారి మీకు ఉదాహరణతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది అందరికీ అర్థం కావడానికి ఒక స్పష్టమైన లెక్క ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ మీ ఇంటి బేస్మెంట్ లోపలి భాగం 600 చదరపు అడుగులు ఉంటే పైన వేసే స్లాబ్ మొత్తం విస్తీర్ణం 750 చదరపు అడుగులు దాటడానికి వీల్లేదు. అదే మీ ఇల్లు 400 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంటే మీరు స్లాబ్ ఏదైతే ఉందో గరిష్టంగా 500 చదరపు అడుగులు దాటకుండా చూసుకోవాలి. అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే, చాలామంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేటప్పుడు ప్రభుత్వం అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా, అంటే చుట్టుపక్కల 3 అడుగుల నుంచి 8 అడుగుల వరకు స్లాబ్లను భారీగా పెంచేస్తున్నారు. దీనివల్ల ఇనుము, సిమెంట్ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. నిర్మాణ వ్యయం అనేది తడిసి మోపెడైపోతుంది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ గమనించిన విషయం ఏంటంటే, ఈ అదనపు ఖర్చుల వల్ల పేద లబ్ధిదారుల ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏదైతే పేద లబ్ధిదారులు ఉన్నారో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుండి భారీగా అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరికొందరైతే చేతిలో డబ్బులు లేక ఇళ్ల నిర్మాణాన్ని బేస్మెంట్ లేదా పిల్లర్ల దశలోనే మధ్యలోనే ఆపిస్తున్నారు. అయితే లబ్ధిదారులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పరిమితిని విధించింది. అయితే ఎండావానల నుంచి మరి రక్షణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ప్రభుత్వం చెప్పింది. మరి స్లాబ్ తగ్గించేస్తే ఇంటికి నీడ ఎలా వస్తుంది, తలుపులు కిటికీల మీదకు ఎండా వాన రాకుండా ఉండడం ఎలా, దీనికి ప్రభుత్వం కూడా అంటే ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు, సమాధానాలు ఇచ్చింది. ఇళ్లకు నీడ కోసం అన్ని వైపులా పెద్ద పెద్ద స్లాబులు పొడిగించే బదులు కిటికీల తలుపుల పైన అయితే సన్షెడ్లు అంటారు కదా, సజ్జలు, ఈ సజ్జలు నిర్మించుకోవాలంటూ కూడా సూచించింది. అదేవిధంగా ఒకవేళ ఇంటి ముందు భాగంలో ఎక్కువ నీడ కూర్చోవడానికి వీలుగా అదనపు స్పేస్ కావాలనుకుంటే కాంక్రీట్ స్లాబ్కు బదులుగా తక్కువ ఖర్చుతో కూడిన జింక్ షీట్లు, ఏవైతే జింక్ షీట్లు లేకపోతే రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయంటే, ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఎవరికి వర్తిస్తాయనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రస్తుతం పునాది దశలో ఉన్న ఇళ్లకు, బేస్ లెవెల్ గ్రౌండింగ్లో ఉన్నటువంటి ఇళ్లకు, మరియు ఇంకా అసలు నిర్మాణం ప్రారంభించని ఇళ్లకు ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే స్లాబ్ లెవెల్కి వచ్చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి కొత్త నిబంధనలపై గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఎవరైతే ఏఈలు ఉన్నారో, ప్రాజెక్ట్ డైరెక్టర్లు మరియు జిల్లా కలెక్టర్ల ద్వారా లబ్ధిదారులందరికీ క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించబోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద ప్రజల అనవసరపు హంగుల కోసం అప్పుల పాలు కాకుండా ఇచ్చిన బడ్జెట్లోనే ఇల్లు పూర్తి చేసుకొని త్వరగా సొంతింట్లోకి అడుగు పెట్టడానికి సహాయపడుతుందని వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఏదైతే ఇళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇళ్లలో ఉన్నటువంటి ఆ స్లాబ్కు సంబంధించినటువంటి అంశాల మీద త్వరగా అవగాహన తెచ్చుకొని ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులోనే కట్టుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అంశంపై కలెక్టర్లు, ఊర్లో ఉన్నటువంటి ఏఈలందరూ కూడా అవగాహన కల్పిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లపై వచ్చినటువంటి కొత్త రూల్స్ని తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి రూల్స్ తెలుసుకొని అందరూ ఉన్నటువంటి డబ్బులోనే ఆ ఇళ్లను నిర్మించుకోవాలని ప్రభుత్వం ఆశిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించి ఉన్నటువంటి డబ్బులోనే ఇళ్లను కట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి.